నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మంగ్లీ కేసు రోజుకు ఒక కీలక మలుపు తిరుగుతూ ఉంది. ఒక్కొక్కరు కూడా అంటే ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు అసలు వాళ్ళకి సంబంధం ఉందా లేదా అని కూడా అర్థం కానట్టుగాను రకరకాల వ్యక్తులు బయటకు వస్తూ ఉన్నారు. వచ్చి కొంతమంది ఆన్ స్క్రీన్ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళుగా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఒక మంత్రి మనవడు అంటే రాజకీయ పరంగా సంబంధాలు ఉన్నాయి అని ఏదైతే మొన్నటి వరకు విన్నామో, ఒక మంత్రి మనవడు ఈ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనే వార్త అయితే వినిపిస్తుంది. అసలు ఇది మరి ఎంతవరకు వాస్తవం, మా మంత్రి ఎవరు, ఏ పార్టీకి సంబంధించింది, సో ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. సార్ ఏమంటారు సార్, అంటే నిజంగా మంత్రి మనవడు అని అంటే ఏ రకమైన రిలేషన్ ఉంది అని అనుకోవచ్చు? అసలు ఎట్లా వచ్చింది ఇది వార్త బయటకు? అసలు అంటే ఇది డే 1 నుంచి కూడా అడ్వకేట్ సుబ్బు ఇదే ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకంటే డైరెక్ట్గా అడ్వకేట్ సుబ్బుకి ఒక మంత్రి కొడుకు లేదా మనవడు ఫోన్ చేసి బెదిరించాడని చెప్తున్నారు. అలాగే ఒక ఎమ్మెల్యే తండ్రి, అది కూడా హైదరాబాద్లో ఇటీవల ఎలక్షన్లు జరిగిన ఏరియాలు, ఒక ఎమ్మెల్యే తండ్రి కూడా ఫోన్ చేసి మాట్లాడాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇది ఇప్పుడే ఇమీడియట్గా వచ్చిన విషయం కాదు. ఇది ఎప్పటి నుంచో ఈ స్కామ్ జరుగుతుంది. ఎప్పటి నుంచో బాధితులు కూడా దీని మీద రకరకాలని వాళ్ళు కలుస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు అడ్వకేట్ సుబ్బారావుని కలిశారు. అడ్వకేట్ సుబ్బారావు కూడా ఏంటంటే దీంట్లో మంగ్లీ పేరు బాధితులు అడ్వకేట్ సుబ్బారావుకి చెప్పారు. చాలామంది అనుకున్నట్టు అడ్వకేట్ సుబ్బారావు ఏదో ఆ అమ్మాయి ఫేమ్ని ఉపయోగించుకొని ఈయన ఫేమ్ అవుదామని అనుకున్నది ఏం కాదు. నిజానికి ఆ అమ్మాయి ఏమి ఇంటర్నేషనల్ పాపులర్ సింగర్ ఏం కాదు. సో ఆ అమ్మాయి ఫేమ్ని దొంగిలించి ఈయనేమి కాదు. క్లియర్గా బాధితులు ఉన్నారు. బాధితులే ఈ రమావతి మధు అనే అతనే అది నిజంగా మంగ్లీతో సంబంధం ఉందా లేకపోతే సంబంధం ఉన్నట్టు ఇతను నమ్మించడానికి కొన్ని పనులు చేయడం, అందులో ట్రాప్లో మంగ్లీ ఇరుక్కుందా అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తేల్చాలి. కానీ బాధితుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే మంగ్లీ కూడా ఇన్వాల్వ్ అయినట్టు. ఎందుకు? ఇండైరెక్ట్గా అంటే ఆమె ఫోటోలు ఉన్నాయి, ఆమె వాళ్ళ ప్లాట్లకి తను తీసుకెళ్ళాడు, వాళ్ళ చెల్లెలతో పెళ్లి కాబోతుందని చెప్పాడు, ఆమె బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు, తర్వాత ఆమె పాటల దీంట్లో కాన్సర్ట్లో ఇతను ప్రైవేట్ కాన్సర్ట్లో ఉన్నాడు, అట్లాగే బర్త్డే కూడా ప్రైవేట్ బర్త్డే, అది దానికి ఫామ్ హౌస్, దానికి కూడా ఇతను వెళ్ళాడు. ఇలాగే ఇవన్నీ చూసినప్పుడు బాధితులకి క్లియర్గా దీని వెనక మంగ్లీ ఉంది. వీళ్ళంతా కూడా మంగ్లీ బ్యాచ్. ఎందుకంటే మంగ్లీ తమ్ముడు శివ కూడా ఈ గోకుల్ నందన్ ఒక ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చాడు. సో ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ రియల్ ఎస్టేటు ఈ మోసాల వాళ్ళు ఇలాగే చేస్తుంటారు. అంటే వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు దాంట్లో ఉన్నట్టు మనం గతంలో కూడా చూసాం. గతంలో కే విశ్వనాథ ఇలాంటి వాళ్ళు ప్రచారం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా పెద్ద ఎత్తున మోసం చేస్తాయి. సో ఇలాగా వాడుకుంటారనమాట. వాడుకోవడానికి వీళ్ళకి డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, కాస్ట్లీ ఒక్కొక్కసారి ఫ్లాట్కి గిఫ్ట్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చి ఏంటంటే దీన్ని ఈ బాధితుల్ని వల వేయడానికి వాడతారు. అలాగా మంగ్లీని వాడారా లేదా ఆ ట్రాప్లో తెలియకుండా మంగ్లీ పడిందా అనేది ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ అందరికి వస్తున్న డౌట్ ఏమంటే నిజంగా ట్రాప్లో మంగ్లీ పడి ఉంటే ఇప్పుడు బాధితులు వచ్చినప్పుడు మంగ్లీ ఏం చేయాలి? అరే నన్ను ఇంత ట్రాప్ చేసి నన్ను ఉపయోగించి ఇంతమందిని పాపం మోసం చేశారా అని ఆమె బాధితుల వైపు నిలబడి తనని ఉపయోగించుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది చేయలేదా? అది చేయకుండా బాధితుల తరపు నిలబడిన వాళ్ళ మీదనే ఆమె అటాక్ చేయడం మొదలుపెట్టింది, ప్రెజర్ చేయడం కూడా మొదలుపెట్టింది. సో అక్కడ క్లియర్గా ఆమె ఏదో రోల్ ఉంది అనేది ప్రజలకి అందరికి కూడా అనిపిస్తుంది. మెజారిటీ జనం ఇవాళ మంగ్లీది రోల్ ఉందని నమ్ముతున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తన మీద వస్తున్న ప్రెజర్ని అడ్డుకోవడానికి తన సర్కిల్ అంతా కూడా వాడుతుంది. బిగినింగ్లో కూడా మీరు చూడండి, సుబ్బారావు ఎప్పుడైతే మంగ్లీకి ఫోన్ చేశాడో, ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఆమె పట్టించుకోలేదు. తర్వాత సుబ్బారావు ఏం చేశాడంటే ఈ బాధితులను తీసుకెళ్ళి ప్రెస్ ముందు పెట్టి చెప్పాడు. చెప్పినప్పుడు ఆమెకు ప్రెజర్ అప్పుడు మొదలైంది. అప్పుడు మొదలైనప్పుడు ఆమె ఏం చేయాలి? సుబ్బారావుతో బాధితులతో కలవాలి. మామూలుగా అయితే ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఆమెకు పంచాయతీలు అవసరం లేదు, ఎవరినో ఉపయోగించి సుబ్బారావుని ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేయాలి? అరే బాధితులు ఎంతమంది మోసం చేస్తారా, మోసపోయారని. ఆమెకి అంత టైం లేదనుకో, ఆమె తరపున ఎవరో ఒక ఇద్దరిని పంపించి మీరు మొత్తం అసలు ఇన్వెస్టిగేట్ చేయండి, నా పేరు ఎలా వాడారు ఏంటి చూడండి అని చెప్పి ఆమె దిగచ్చు. అది చేయకుండా ఆమె ఏం చేసింది? ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక డైరెక్టరు, ఒక అడ్వకేటు వీళ్ళని పిలుచుకొని వచ్చి పంచాయతీ పెట్టించింది. ఆ పంచాయతీలో కూడా దాంట్లో పాల్గొన్న డైరెక్టర్ వేణు కూడా చెప్తున్నాడు, మేము అప్పుడేమని చెప్పామంటే నీకు
సంబంధం లేదంటున్నావు కదా, నువ్వు మధుని వీళ్ళకి పట్టించు. మధు ఎస్కేప్ అయినాడు, మధు నీ పేరు వాడుకున్నాడు కాబట్టి, నీతో కూడా ఫోటోలు అవన్నీ దిగాడు కాబట్టి నీకు ఆ బాధ్యత ఉంది, అదొకటి చెయ్యి. రెండోది, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా నేను బాధితుల తరపున ఉంటాను, నాకు మధుకు సంబంధం లేదు అనే విషయం చెప్పు అనేది మధ్యవర్తులు వేణు కానీ లేకపోతే సురేష్ బొబ్బిలి కానీ వీళ్ళు చెప్పారు. నిజానికి వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పారు. అదే ఎవరైనా అదే చెప్తారు కదా. సో ఈమె అప్పుడు ఒప్పుకునింది, చేయలేదు. మళ్ళీ చేయకపోగా సుబ్బారావు అని బూతులు తిట్టడం, ఎందుకంటే సుబ్బారావే చెప్పట్లేదు ఇది, నిన్న తిరుమలేష్ రెడ్డి ఆయన ఎవరు ఉన్నారు, ఆయన్ని బూతులు తిడుతూ దొరికిపోయింది కదా, ఆయన కూడా చెప్తున్నాడు నా సమక్షంలోనే సుబ్బారావుని తిట్టింది, ఇలాగే తిట్టింది, ఈయన కూడా అలాగే మాట్లాడుతుంది ఓపెన్గా. సో ఆ అమ్మాయికి ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషను, ఎందుకు ఇంత కోపం, ఎవరి మీద కోపం ఉండాలి? నా పేరు ఉపయోగించుకొని ఇన్ని కోట్లు మోసం చేశారో అనే వాళ్ళ మీద కోపం ఉండాలి. బాధితుల మీద, బాధితుల తరపున నిలబడిన వాళ్ళ మీద కోపం ఎందుకు ఉంది? అక్కడే దీని మీద డౌట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామే, మామూలుగా ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్లో ఒక మాదిరిగా ఉండే హీరోయిన్లకు లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులకి వీళ్ళకి అందరికి కూడా చాలా క్లౌట్ ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు, బిజినెస్ పీపుల్, వీళ్ళతో అంతా లింక్స్ ఉంటాయి, ముఖ్యంగా అమ్మాయిలకి. సో అలాగే ఈ అమ్మాయికి కూడా పెద్ద స్థాయిలో లింక్స్ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, డికే శివకుమార్ వాళ్ళ బ్రదర్ డికే సురేష్ని కూడా ఈమె కలవడం ఇవన్నీ చూసాము, వీడియో కూడా వైరల్ అయింది. సో అలాగే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎన్ఆర్ఐల దగ్గరికి వెళ్ళడం, ఎన్ఆర్ఐ విదేశాలకు వెళ్ళడం, అక్కడ పర్సనల్ ప్రమోషన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో అలాగా ఇప్పుడు తన సర్కిల్ను ఉపయోగించి ఈమె ఒకటేమో ఓపెన్గా కొన్ని కనబడుతున్నాయి మనకి. తన సర్కిల్ను ఉపయోగించకపోతే సజ్జనార్ ఎందుకు ఈమెను కలుస్తాడు? ఇప్పుడు నేను మీరు వెళ్ళి నా పేరు చాలామంది వాడుకుంటున్నారు సార్, నన్ను ప్రెజర్ చేస్తున్నారు, సజ్జనార్ అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇవ్వడు. బాధితులకు ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. సుబ్బారావుకి ఇచ్చాడా? ఇవ్వట్లేదు. కానీ ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చాడు? తన ఇన్ఫ్లుయెన్స్ని వాడింది. అలాగే డీజీపీ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది తన ఇన్ఫ్లుయెన్స్ని వాడుతుందని. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ కేసులో సుబ్బారావు వీళ్ళు కొంచెం అంటే వాళ్ళు మాట్లాడి అలసిపోయారు. ఇప్పుడు కొత్త వాళ్ళు దిగారు ఈమె క్యాంటీగా. అది కూడా ఆమె బంజారా సంఘంలోనే దిగారు. ఇప్పటివరకు ఏంటంటే నేను గిరిజన బిడ్డని, నన్ను కాస్ట్ కార్డు చాలా బాగా భయంకరం, కాస్ట్ కార్డు, విక్టిమ్ కార్డు బాగా వాడుతుంది. సో ఇప్పుడేంది అదే కాస్ట్లో అంటే ఆ బంజారా నిజానికి కులం కాదు, అది ఎస్టీ గిరిజనులు. సో ఆ బంజారా దీంట్లో నుంచే కొంతమంది రంగంలో దిగారు. ముఖ్యంగా సంపత్ నాయక్ అనే జనసేన నాయకుడు కూడా. సో సంపత్ నాయక్, తర్వాత అశోక్ రాథోడు, ప్రత్యూష రాథోడు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రజల ఇష్యూస్ మీద పనిచేస్తున్నాళ్ళు. ముఖ్యంగా వాళ్ళ సంఘాలకు సంబంధించి పనిచేస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఈమెకి యాంటీ అయ్యారు యాక్చువల్గా. సో యాంటీ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఈ సుబ్బారావు వాళ్ళు చెప్పింది వినకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా దీని మీద రీసెర్చ్లోకి దిగారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సంబంధాలు ఉన్నవాళ్ళు, రీసెర్చ్ చేయగలిగిన నాలెడ్జ్ కూడా అందరూ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళే వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు రంగంలో దిగి వాళ్ళు కొన్ని విషయాలు బయటికి తీసుకొచ్చారు. ఇందులో వాళ్ళకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఒక మంత్రి మనవడిది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అట్లాగే ఒక అసెంబ్లీ సెక్రటరీ స్థాయిలో ఇన్వాల్వ్ అయినారు పొలిటికల్ లీడర్స్ కొంతమంది. అట్లాగే పటేల్ అని ఒక అమీర్ పటేల్ అని ముంబై నుంచి కూడా ఒక అతను ఇన్వాల్వ్ అయ్యాడు. ఇవన్నీ నిన్న సంపత్ నాయక్ చెప్తున్నాడు. అంటే ఇది బయటికి కనబడే అంత చిన్నదైతే కాదు. అంటే సుబ్బారావు చెప్పినప్పుడేమో సుబ్బారావు ఏం చెప్పాడంటే నా దగ్గరికి ఒక 80 మంది వరకు వచ్చారు, 80 మందికి కలిసి 9.5 నుంచి 10 కోట్ల అమౌంట్ తేలిందని. అంటే చిన్న వాళ్ళు, పేదవాళ్ళు సుబ్బారావుని కలిశారు. వాళ్ళంతా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు, కొద్ది పెద్దగా పెట్టిన వాళ్ళు, ఇప్పుడు పెద్దగా పెట్టిన వాళ్ళు. నిన్న కూడా ఒక పేరు రమావత్ లక్ష్మీ సీత 4.5 కోట్లు పెట్టిందని ఆయన నిన్న ప్రకటించారు. అట్లాగే రామ్దాస్ నాయక్, వీళ్ళందరూ కూడా ఏంటంటే 40 లక్షలు ఇచ్చాడని. ఇప్పుడు ఎక్కువగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు బయటకు వస్తున్నారు. ఫస్ట్లో ఏమో పేదలు కనబడ్డారు, ఇప్పుడు ఎక్కువ పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ముఖ్యంగా నల్గొండ, దేవరకొండ ఇలాంటి ఏరియాల నుంచి ఆ గిరిజన తాండాల నుంచి వీళ్ళు పట్టుకొస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి సర్కిల్ ఉంది కాబట్టి. రెండోది, ఎప్పుడైతే గిరిజన నాయకులు బాధితుల వైపు నిలబడ్డారు, ఇప్పటివరకు నిలబడలేదు ఇది ఈ కేసులో. పైగా ఫస్ట్ గిరిజన నాయకులు ఈఎంఐకి సపోర్ట్గా నిలబడ్డారు. మంగ్లీ జోలికి వస్తే కబడ్దార్ అన్నట్టుగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బెదిరించారు. దాంతో గిరిజన సంఘాలలో కూడా డివిజన్ మనకు కనబడుతుంది.
సో ఇప్పుడు వీళ్ళు సంపత్ నాయక్ కానీ ఈ అశోక్ రాథోడ్ కానీ ప్రత్యూష రాథోడ్ వీళ్ళు రంగంలో ఎదిగి వీళ్ళు బాధితులను ఆర్గనైజ్ చేసి వీళ్ళు సొంతంగా రీసెర్చ్ చేసి అనేక విషయాలు చెప్తున్నారు. క్లియర్గా ఏంటంటే ఈ అమ్మాయి ఇన్వాల్వ్ అయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారని కూడా చెప్తున్నారు. ఆ అమ్మాయి కూడా ఫోన్ కాల్లో ప్రత్యూష రాథోడ్ ఫోన్ కాల్లో అక్కడ గద్వాల దగ్గర తిరుమలేశ్ రెడ్డి ఆయన అంతా పిచ్చి చేశాడు అంటుంది. అంటే ఏదో ఒక రకంగా లీక్ అనేది అక్కడి నుంచి వచ్చింది అనేది ఎప్పుడైనా కూడా ఇంత పెద్ద స్కాముల్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాకుండా జనరల్గా పెద్ద స్కాములు ఏంటంటే రాజకీయ నాయకులు పోలీసులు ఈ స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ముందే తెలుసు వీళ్ళ కేసు అవుతాయి రేపు ఇవన్నీ బయటకు వస్తాయి మనకి సపోర్ట్ కావాలని చెప్పి వీళ్ళు ముందు నుంచి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళకి కూడా వాటా ఇస్తారు. ఇప్పుడు ఏముంది ఒక 500 కోట్లు వీళ్ళకి కలెక్ట్ చేశారనుకో అందులో ఒక 100 కోట్లు ఖర్చు పెడితే ఏముంది. అందుకనే మనకి ఈ స్కామ్ లో ఎప్పుడు కూడా మనకి శిక్షలు పడే కేసులు మనకి ఆల్మోస్ట్ కనబడవు. ఎందుకంటే వీళ్ళు పైగా వీళ్ళ పేరుతో ఆస్తులు ఉండవు. ఆస్తులు సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా వీళ్ళు రేపు కోర్టుకు పోతే ఏమవుతుంది, వీళ్ళకి డబ్బులు అయితే రావు, శిక్ష పడితే పడచ్చు ప్రూవ్ అయితే. కాబట్టి ఏంటంటే ఇవన్నీ వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళేమి ఎమోషనల్ వైలెన్స్ కాదు, ఇది వెరీ ప్రీ ప్లాన్డ్. సార్ ఇందులో ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు తను క్యాస్ట్ కార్డ్ పదే పదే మాట్లాడుతూ ఉంది కదా, అంటే మనం జనరల్గా ఎస్సీ ఎస్టీ అని వచ్చేటప్పుడు ఏ కేసుల్లోనైనా వాళ్ళని ఏదైనా బ్లేమ్ చేసిన ఏమైనా అన్నా సరే కేసు పెట్టేస్తారు అనేది ఒక నానుడి ఉంది మనకి. సో ఇప్పుడు ఈ వీళ్ళకి సంబంధించి కూడా ఏదైనా మాట్లాడితే కేసు పెడతాది అని కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు అనేది వినిపిస్తుంది. సో అది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా నిజంగా అసలు ఇందులోనే? వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పర్సనల్ గా మీరు ఎస్సీ అనో ఎస్టీ అనో నిందిస్తే పెట్టాలి, కానీ మిమ్మల్ని ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని మాట్లాడే వాళ్ళ మీద కేసులు ఆ యాంగిల్లో పెట్టలేరు. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు 2.5 కోట్లు 4.5 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ అమౌంట్స్ వీళ్ళు ఏవి కూడా ఒక స్లిప్స్ లాంటివి కానీ ఒక పత్రాలు లాంటివి కానీ అందరి దగ్గర ఉన్నాయంటారా? వైట్ లోనే పంపించారండి మాక్సిమం. కాబట్టి అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి, కానీ బయటకు తీయట్లేదు, చూపిస్తున్నారు. ఇప్పుడు మీడియా దగ్గర నిన్న కూడా ఒక అతను 18.5 లక్షలు ఇచ్చాడు. అతను ఇచ్చిన వాటికి అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన దాంట్లో కూడా ఫోటోలు తీసుకున్నాడు. డబ్బులు ఇస్తున్నట్టు ఫోటోలు కూడా ఉన్నాయి. సో క్యాష్ ఇచ్చినప్పుడు ఫోటోలు తీసుకున్నాడు, ఖచ్చితంగా ఉన్నాయి. సీరియస్ గా కానీ పోలీసులు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తారు. థ్యాంక్ యూ.